Hi friends, welcome back to our channel. This is Dark Boy. అద్దం గది ఎపిసోడ్ 2. ఆ రోజు ఉదయం ఇంట్లో వాతావరణం కొంచెం బరువుగా అనిపించింది. సుప్రియ రాత్రి చూసిన ఉంగరం గురించి రమేష్ కు చెప్పినా అతను ఆ విషయం గురించి ఇంకా ఆలోచించాలనుకోలేదు. కానీ పిల్లవాడు బానేష్ మాత్రం దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ నిశ్శబ్దంగా ఉన్నాడు. ఏమైంది బంగారం అని సుప్రియ బానేష్ ని అడిగింది. కానీ బానేష్ మాత్రం నిన్న నాకు అద్దంలో ఆంటీ కనిపించారు అని తల దిగదీస్తూ దీర్ఘంగా చెప్పాడు. సుప్రియ గుండె ఒక్కసారిగా జల్లుమంది. ఆంటీ అంటే అని భయపడుతూ అడిగింది. దానికి సమాధానంగా బానేష్ తెల్లగా ఉంటారు ఇలాగే అంటూ అతని చేతులు టీవీ వైపు చూపిస్తూ కళ్ళు పెద్దగా చేసి చూస్తున్నాడు. వెంటనే రమేష్ చిరాకు పడుతూ, ఇప్పుడు దయ్యాలు ఎక్కడుంటాయి, నీకేమైనా పిచ్చా? వీడి మధ్య టీవీ ఎక్కువగా చూస్తున్నాడు, వాడితో పాటు నువ్వు కూడా ఏంటి సుప్రియ, ఈ మాటలు ఇకపై నాకు వినపడకూడదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ సుప్రియ మాత్రం అసహజంగా ఫీల్ అయింది. ఆ రోజు రాత్రి రమేష్ ఆఫీస్ పని కోసం ల్యాప్టాప్ తో లివింగ్ రూమ్ లో కూర్చున్నాడు. సుప్రియ బానేష్ ను నిద్రపుచ్చి రెండవ బెడ్రూమ్ తలుపు మూసి లైట్లు ఆర్పేసింది. ఇంట్లో నిశ్శబ్దమైన వాతావరణం నెలకొంది. కానీ వెంటనే ఒక శబ్దం వినిపిస్తుంది. కంచు మీద కొట్టినట్టు ఠక్ ఠక్ అనే ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దం అద్దం ఉన్న గది వైపు నుండి వస్తుంది. సుప్రియ ఒకసారిగా ఆగిపోయింది. మెల్లిగా తిరిగి లైట్లు ఆన్ చేసింది. కానీ టక్ ఠక్ అనే శబ్దం మాత్రం ఆగడం లేదు. సుప్రియ అద్దం దగ్గరికి వెళ్లి చూడగా అద్దం పై భాగంలో ఒక చిన్న బొట్టు మాదిరిగా ఒక పాయింట్ ఉంది. అది కదులుతున్నట్టుగా కనిపించింది. ఆ విషయం గమనించే లోపే ఆ పాయింట్ వేలిముద్ర ఆకారంలోకి మారింది. అది ఎవరో లోపల ఉండి తట్టినట్టుగా మెత్తగా అనిపిస్తుంది. అది గమనించిన సుప్రియ వెంటనే వెనకకి అడుగులు వేస్తూ రమేష్ ను పిలవబోయే లోపే గోరుతో లోపల నుంచి ఎవరో అద్దాన్ని స్క్రాచ్ చేస్తున్నట్లు ఒక పొడవు గీత అద్దం మీద ఏర్పడింది. సుప్రియ అరుస్తూ లివింగ్ రూమ్ లోకి పరిగెత్తింది. అక్కడ ఉన్న రమేష్ ను చూసి రమేష్ అద్దం దగ్గర ఏదో అని రమేష్ కి చెప్పబోయే లోపే పిల్లవాడు అయిన బానేష్ గది నుండి ఏడుపు శబ్దం వినిపిస్తుంది. రమేష్ వెంటనే పరిగెత్తుకుంటూ బానేష్ గదికి వెళ్ళాడు. వెళ్లి చూడగా అక్కడ ఉన్న బానేష్ మంచం మీద కూర్చొని వణుకుతున్నాడు. వణుకుతూ కూర్చొని ఉన్న బానేష్ రమేష్ తో, ఆంటీ మళ్ళీ వచ్చారు, ఈసారి ఈ గదిలోనే ఉన్నారు అంటూ ఏడుస్తూ చెప్పాడు. రమేష్ విసుగుతో, ఏం పర్లేదు బాబు, ఏం పర్లేదు, ఇక్కడ ఎవ్వరూ లేరు, కేవలం నువ్వు భయపడుతున్నావు అంతే అనేలోపు, వాళ్ళు అక్కడ అద్దం వెనుక ఉన్నారు నాన్న అంటూ బానేష్ తన వేల్ని అద్దం గది వైపు చూపించాడు. వెంటనే రమేష్ కు ఒక్కసారిగా గుండె ఆగినట్టయింది. ఆ మాటను చెప్పే సమయంలోనే అద్దం ఉన్న గది తలుపు నెమ్మదిగా తనకు తానే తెరుచుకుంది. తలుపు చివరిగా ఆగేసరికి గదిలో మొత్తం చీకటి. కానీ తలుపు అంచుకు దగ్గరగా ఒక వస్త్రపు అంచు అద్దం నీడలో కనిపించింది. ఆ అద్దం నీడలో కనిపించింది ఎవరు? అసలు ఆ ఆంటీ ఎవరై ఉంటారు? అక్కడ ఉంది మనిషా లేదంటే దయ్యమా? ఒకవేళ అక్కడ ఉంది మనిషి అయితే రమేష్ కుటుంబం పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఇలాంటి ప్రశ్నలకు ఇంకా మీకు సమాధానం కావాలంటే ఎపిసోడ్ 3 అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఎపిసోడ్ 3ని మీ ముందుకు తీసుకొస్తాను. మన వీడియోస్ మీకు ముందుగా అప్డేట్ గా రావాలంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. రాత్రి మాత్రం ఒక్కరుగా చూడొద్దు. కానీ చూసే ముందు మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి మన డార్క్ బాయ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.